గురువు భగవంతుని నువ్వు ఆరాధించగా భగవంతుణ్ణి ఆరాధించగా కృష్ణుడు అంటాడు, అర్జున నా భక్తుడు ఎన్నటికీ చెడిపోవడవయ్యా. ఇది మామూలుగా చెప్పటం కాదు, ప్రతిజ్ఞ చేసి వాగ్దానం చేసి నీకు చెబుతున్నాను అర్జున. నన్ను నమ్మినవాడు, నా భక్తుడు, నా కోసం జీవించేవాడు ఎన్నటికీ చెడిపోడు. వాడికి ఇహం ఉంటుంది, పరం ఉంటుంది, ఇహం ఉంటుంది, పరం ఉంటుంది. వాడి చెడిపోవటం అనే సమస్య లేదు అర్జున. నువ్వు ఎప్పుడైతే భగవంతుడి కోసం జీవిస్తున్నావో, ఇంద్రియాలతోటి, మనస్సుతోటి, బుద్ధితోటి, నీకు ఒకవేళ వివేకం ఉంటే వివేకంతో ఒకవేళ మీకు మంచి తెలివితేటలు ఉన్నాయనుకోండి, ఆ తెలివితేటలను కూడా భగవంతుడి పాదాల దగ్గర అర్పించి నువ్వు ఎప్పుడైతే జీవిస్తున్నావో, ఇప్పుడు వాడే గురువు కింద వస్తాడు, నీకు సత్యాన్ని బోధిస్తాడు. వాడి సత్యమే కానీ నీకు సత్యాన్ని బోధిస్తాడు. సత్యాన్ని బోధించడమే కాదు, ఆ సత్యం దగ్గరికి వెళ్ళటానికి నీ ఇంద్రియాలను అంతర్ముఖం చేసి, నీ మనస్సును అంతర్ముఖం చేసి, నీకు లోచూపు కలగజేసి, ఆ వస్తువు నీ చేతికి అందేటట్టు చేసే వరకు నిన్ను వెంటాడుతూ ఉంటాడు. వాడే గురువు నువ్వు శరీరాలను మార్చిన.